ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ రిజల్ట్స్ కోసం కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. సో అసలు ఫస్ట్ ప్రాసెస్ అనేది ఎందుకు డిలే అయింది అనేది ఫస్ట్ చూద్దాం. లాస్ట్ నోటిఫికేషన్కి ఇప్పుడు మీరు వెయిట్ చేసిన రిజల్ట్స్ నోటిఫికేషన్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది ప్రాసెస్ అనేది చూద్దాం. ఇంతకు ముందు నోటిఫికేషన్లో గౌతమ్ సవాంగ్ సార్ అప్పుడు చైర్మన్గా ఉన్నారు. స్పోర్ట్స్ కోటా సంబంధించిన ఒక్క పోస్టు అలా రిజర్వ్ చేసి మిగతా అన్ని వేకెన్సీస్కి రిజల్ట్స్ అయితే ఇచ్చేశారు. ఎప్పుడంటే August 17, 2023. తర్వాత ఏం జరిగింది, శాప్ నుంచి డేటా వచ్చిన తర్వాత 1:2 రేషియోలో స్పోర్ట్స్ కోటా కేటగిరీ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. సో వీరి రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయంటే February 9, 2024లో రావడం జరిగింది. 1:2 రేషియోలో పిలిచారు. ఇప్పుడు ఏమైంది, ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇంకా జరగలేదు. ఇక్కడ చూసుకుంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 1:2 రేషియోలో నలుగురిని పిలాలి, వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా ఇంకా జరగలేదు. యాజ్ యూజువల్గా మిగతా జర్నలిస్ట్ ఏదైతుందో అదంతా కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే అయిపోయింది. అది అయ్యి కొన్ని నెలలు కూడా అయ్యింది. సో 15/7/2025తో ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఈ శాప్ నుంచి ఏదైతే రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందో అది ఏపీపీఎస్సీకి రావాలి. అండ్ దాంతోపాటు 1:2 రేషియోలో స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. సో మెయిన్గా ఈ ఒక్క డిఫరెన్స్ వల్ల ఈ ప్రాసెస్ అంతా డిలే అయిపోయింది. లాస్ట్ టైం ఏం చేశారంటే ఈ సప్లిమెంటరీ సెలక్షన్ నోటిఫికేషన్ కింద ఇచ్చేశారు, ఇందాక మీరు చూసినట్టు. ఈసారి ఏమైందంటే అందరిది కలిపి ఒకేసారి రిజల్ట్ ఇద్దామని చూసినట్టు ఉన్నారు. అందుకు ఈ ప్రాసెస్ అంతా అలాగా డిలే అయిపోయింది. అండ్ దాంతోపాటు రోస్టర్ ఇష్యూ కూడా ఉందని చెప్తున్నారు. అది నాకు పూర్తిగా అంత అవగాహన లేదు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో అంటే 2011 నోటిఫికేషన్లో కూడా ఇలాగా ఏదైతే 2016 రెండోసారి ఎగ్జామ్ అయిందో రీమెయిన్స్, సో దానికి సంబంధించిన మార్క్స్ లిస్ట్ అంతా కూడా ఇలాగా ఒక డేటాగా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే మనం జిఆర్ఎల్ చూసామో టీజీపీఎస్సీలో ఆ టైప్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి మార్క్స్ని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 2016 నోటిఫికేషన్, సో మెయిన్స్ వాళ్ళకి 2017లో జరిగింది. ఇక్కడ కూడా ఇలా ఒక కామన్ లిస్ట్గా మార్క్స్ వైజ్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి మనకి అలాగా జరగలేదు. లాస్ట్ టైం ఏంటంటే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోయింది. సో రిజల్ట్స్ కూడా ఫటాఫట్ ఇచ్చేసారు. 11 నెలల్లో మ్యాక్సిమం ప్రొసీజర్ అంతా క్లోజ్ అయిపోయింది, ఒక్క స్పోర్ట్స్ కోటా రిజల్ట్ తప్ప. అయితే జిఆర్ఎల్కి ఇక్కడ అవకాశం ఉందా లేదా అనేది మనకి ఇక్కడ పాయింట్. సో టీజీపీఎస్సీ గ్రూప్ అని చూసుకుంటే అక్కడ జిఆర్ఎల్ అయితే ఇచ్చేశారు, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చేశారు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా డిలే అయిపోతుంది. కాబట్టి ఏమైనా జిఆర్ఎల్కి ఏమైనా అవకాశం ఉంటే ఏపీపీఎస్సీ నుంచి అది ఒక పాసిబిలిటీ ఉంటుంది. అండ్ చాలామందికి అదొక టెన్షన్లో ఉన్నారు. కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏంటి ప్రొసీజర్ అంతా ఎప్పుడు అవుతుంది అనే టెన్షన్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే నా దగ్గర నుంచే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది మన గైడెన్స్లో. సో అదొక క్యూరియాసిటీ ఉండిపోతుంది, అదొక యాంగ్జైటీ లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి. అంటే నిన్నే మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో అక్కడ గ్రూప్ వన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఇటు సివిల్ సర్వీస్ మెయిన్స్ కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఈ మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. కాబట్టి ఏమైనా జిఆర్ఎల్ లాంటిది ఏపీపీఎస్సీ వాళ్ళు ఇస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళారో. సో మేబీ ఇలాగా ఏమన్నా కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేస్తే. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి వచ్చేసరికి కూడా ఈసారి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 175 వేకెన్సీస్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా చాలా పెద్ద నోటిఫికేషన్. సో ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ కోసం చూస్తున్నారనేది. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యారు, టీజీపీఎస్సీ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యారు. ఇవి కాకుండా గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 3, గ్రూప్ 4, గురుకుల డిఎల్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, అలాగే పాలిటింగ్ లెక్చర్, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మన గైడెన్స్లో. సో రీసెంట్గా కూడా మనం ఒక పర్సన్మెంషిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. సో ప్రెజెంట్ మనం స్టడీ మెటీరియల్స్ అని సెపరేట్గా ఇస్తున్నాం, పర్సన్మెంషిప్ కూడా సెపరేట్గా ఇస్తున్నాం. ఎవరికైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.